హలో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు చాలా ఇష్టపడే వాటిని చూపించబోతున్నాను. ఇవేంటి అంటే కుసురెళ్ళు లేదా సంక్రాంతికాలు. కేరళ సైడ్ వీటిని సంక్రాంతి స్పెషల్గా చేస్తూ ఉంటారు, అందుకే వీటిని సంక్రాంతికాలు అంటారు. మన సైడ్ వీటిని ఎక్కువగా చేయరండి. అసలు వీటిని ఎలా చేస్తారో కూడా చాలా మందికి తెలియదు అనమాట. వీటిని మనం ఎక్కువగా జాతరలలో చూస్తూ ఉంటాము. బొరుగులతో పాటుగా వీటిని కూడా కలిపి తీసుకుంటాం కదా. బొరుగులు, పుట్నాలు వీటిని కలిపి తింటే చాలా బాగుంటుంది. మేమైతే అలాగే తింటూ ఉండేవాళ్ళం అనమాట. వీటిని మన సైడ్ ఏమంటారో నాకైతే తెలియదండి. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీటిని తయారు చేయడం చాలా కష్టం అనుకోకండి, చాలా ఈజీగా ఉంటుందండి వీటి ప్రాసెస్ అనేది. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది అంతే. మరి వీటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పంచదార పాకం పట్టుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 కప్పే పోసుకోవాలని ఏం లేదండి, చక్కెర మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత 1/2 కప్పు పాలు పోసి మరిగించుకోవాలి. తీగపాకం వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా తీగపాకం రావాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి పంచదార పాకాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ ని పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. వీటిని ఎక్కువగా తెల్ల నువ్వులతోనే చేస్తారండి. నా దగ్గర తెల్ల నువ్వులు లేవు, అందుకే నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కొద్దిగా వేడయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార సిరప్ వేసి కలపాలి. పాకం వేసిన తర్వాత నువ్వులు ఇలా ముద్దలా అవుతాయండి, అయినా కూడా కలుపుతూనే ఉండాలి. ముద్దలా అయ్యాయని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. డ్రై అయిన తర్వాత వెంటనే వాటంతలావే విడిపోతాయి. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావడం కోసమని నేను వీడియోని కట్ చేయడం లేదండి, కాకపోతే కొద్దిగా స్పీడ్ పెంచుతున్నాను వీడియో లెంత్ అవ్వకూడదని. డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, నిమిషం గడిచేలోపే డ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, డ్రై అయ్యే కొద్దీ ఈ నువ్వులు అనేది విడిపోతున్నాయి. ఈ గరిటెకి అంటుకున్న వాటిని కూడా మనం చేతితో తీయాల్సిన అవసరం లేదండి, కలుపుతూ ఉంటే అవే ఊడిపోతాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి పూర్తిగా డ్రై అయిపోయి నువ్వులన్నీ విడిపోయాయి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మరొక స్పూన్ పంచదార పాకాన్ని వేసి కలుపుతూ ఉండాలి. వీటిని నువ్వులతోనే కాదు, సోంపుతోటి అలాగే వాముతోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే జీలకర్రని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా డ్రై అయిన తర్వాత మరొక స్పూన్ పంచదార పాకాన్ని వేసి కలుపుకోవాలి. ఇలాగే 1 స్పూన్ వేస్తూ కలుపుతూ ఉండాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మరొక స్పూన్ యాడ్ చేస్తూ ఉండాలి. వీటిని నాన్ స్టిక్ లోనే కాదండి, మనం ఇంట్లో యూజ్ చేసే ఐరన్ కడాయి లేదా అల్యూమినియం కడాయిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పంచదార పాకం 2-3 సార్లు వేసిన తర్వాత కడాయికి పాకం అంటుకుపోయి కలుపుకోవడానికి ఈజీగా ఉండదు, అంతేకాకుండా కడాయి మాడిపోతూ ఉంటుంది. కాబట్టి పంచదార పాకాన్ని మనం 2-3 సార్లు వేసిన తర్వాత ఆ కడాయిని వాష్ చేసి మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. అలాగైతేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. పంచదార పాకం 2-3 సార్లు వేసి కట్ చేయకుండా మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం చూపించాను కదండి. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో లెంతీ అవ్వకూడదనేసి కట్ చేసి చూపిస్తున్నాను. వీటిని చేస్తున్నంతసేపు కూడా స్టవ్ని స్లిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక మీరు గరిటెకి నువ్వులు అంటుకోవడం చూసారు కదా, ఇప్పుడు అవి కూడా ఊడిపోయాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వైట్ కలర్లోనే కాకుండా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ కలర్లో కూడా చూస్తూ ఉంటాం కదా, మరి ఆ కలర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1 స్పూన్ దాకా పంచదార పాకాన్ని తీసుకొని 1 లేదా 2 డ్రాప్స్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి మీకు కావాల్సినన్ని తీసుకొని ఫుడ్ కలర్ని కలిపిన పంచదార పాకాన్ని కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా పోసి ఇది డ్రై అయిన తర్వాత మరొక స్పూన్ పోస్తూ ఉండాలి. ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు
పోస్తూ కలుపుతూ ఉండాలి. ఫుడ్ కలర్ మరీ ఎక్కువగా వేయకండి, 1 లేదా 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోండి. పాకం వాటరీగా అయితే ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి రాదు, చేసుకున్నవి కూడా కరిగిపోతాయి అన్నమాట. ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. మరొక కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే గరిటని అలాగే ఈ ప్యాన్ ని ఒకసారి వాష్ చేసుకొని మరొక కలర్ ని యాడ్ చేసుకొని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మీరు వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు పంచదార పాకాన్ని ఫుడ్ కలర్ వేసి సపరేట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ సంక్రాంతి కాలోని అలాగే కలర్స్ యాడ్ చేసాం కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసి కలుపుతున్నాను. సో వీటిని ప్రిపేర్ చేసుకోవడం ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇవి ఇంకా మీకు పెద్ద సైజులో కావాలి అంటే మరొక కప్పు పంచదార పాకాన్ని తీసుకుంటే ఇంకాస్త పెద్దగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. పంచదార పాకం మీకు కావాల్సినంత తీసుకొని మీకు నచ్చిన సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంచక్క ముత్యాల్లా కనిపిస్తున్నాయి కదా. వీటిని నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కావాలి అంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.